తీరు లేవరా. దీరు టైం అయింది లేవరా. జల్దీ రండి. చలో చలో. ఫ్యాట్ బాల్ ఫిట్ ఉండాలి, జుంబా చేయాలి. స్టార్ట్. ఇది కొంచెం తగ్గాలి సార్. ఇదా నెక్స్ట్ క్లాస్ లో పక్కా ట్రై చేద్దాం మేడం. పక్కా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్పండి సార్. అది మా హస్బెండ్ ఫీజు ఇయ్యదన్నాడు సార్. అంటే వెయిట్ అయితే ఏం తగ్గలే, ఇయ్యదని చెప్పమన్నారు సార్. ఓకేనా సార్? ఎట్లా అవుతుంది? మేమైనా గ్యారంటీ ఇచ్చినామా? పైసలు లేకుండా దుంబా చెప్పాలా? రేపు నేను చెప్తా కదా. అంతా మా ఫాల్ట్ అంటే ఎట్లా మేడం? మీరు కూడా ట్రై చేయాలి కదా. ట్రై చేస్తున్నా సార్, అయినా తగ్గట్లేదు. ట్రై కాలు కదిపావు, చేతులు కదిపావు, ఆన్లైన్ చూసుకుంటా నిలబడతావు. ఎట్లా దొక్కుతావు? ఏం రా నోర్లేస్తుంది? నా దగ్గర వీడియోలో నచ్చి పెట్టాలా? చూడనా, కాలు కదిపా, చేతులు కదిపా. సార్ నేను కాదు సార్. అవును మేడం, మీరేం ఫీల్ కాకండి. క్లయింట్ తో నేను రా దాదాగిరి ఎన్నిసార్లు చెప్పినా నీకు కూసో పోరా. పర్లేదు మేడం, రేపటికెళ్ళి వర్కౌట్ చేంజ్ చేద్దాం. మీకు నచ్చితేనే పైసలు ఇవ్వండి. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. పోయిరండి మేడం. సార్ ముందు పొట్టోని తీసి ఒక అమ్మాయిని పెట్టుకోండి సార్. మంచి లేదు, మర్యాద లేదు. పోరా పో. ఏందన్నా నువ్వు? మనం ఏమైనా గ్యారంటీ ఇచ్చినామా అన్న? అట్లా పోనిస్తావు పైసలు? ఇట్లయితే లక్ష్మీదేవి నీ కాడు ఉండదన్నా, కష్టం. మీ లక్ష్మీదేవి ఏం చేసినా నా తను ఉండదు కదరా. కరెక్టే. మరి క్రిస్టియన్స్ ఎవరన్నా పైసలు దేవుడు? ఆ బ్యాంక్ మేనేజరే మన పైసలు దేవుడురా. ఒక్కసారి ఆ లోన్ ఇవ్వాలే, ఈ రోజు పంచాయతీలు ఉండవురా మనకు. రే మన వాళ్ళు వచ్చిండ్రా. బ్యాంక్ కార్డు ఉన్నారంటన్నా, ఫోన్ చేసారు. మన గురించే వెయిటింగ్. టైం కూడా నడరా అన్న. ఇదిగో రేవంత్, ఆగాగు. ఆ డైనిస్ సంగతి ఏం చేసావయ్యా? 3 రోజుల నుంచి చెప్పి యూఆర్ టేకింగ్ మీ వెరీ లైట్లీ యూనో. అట్లా కాదు సార్, నిన్న హాలిడే సార్. ఇవాళ బ్యాంక్ లో అర్జెంట్ పని ఉంది, రాగానే చేపిస్తా. సరే వెళ్ళు. నాకు కూడా పని ఉంది. ఆ ట్యూషన్ సెంటర్ వాళ్ళు మీ ముంబై మీద సౌండ్ పొల్యూషన్ అని పెద్ద కంప్లైంట్ ఇచ్చారయ్యా. వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి. ఐ విల్ హావ్ టు టాక్ టు దెం. సార్ జుంబా ఏదైతే ఏమిట్లే సౌండ్ పొల్యూషన్. సార్ రేపు మీ పని మీదే ఉంటా. నిజంగా అర్జెంట్ సార్, పక్కా చేస్తా సార్. లోన్ అయితే శాంక్షన్ గానీ రా. మెయిన్ రోడ్ లో కొత్త సెంటర్ చూద్దాం. మీ పేపర్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా? మీకు లోన్ వస్తుంది, కానీ 6 నెలలు అవుతుంది. 50,000. 50,000 ఏం చేసుకోనికి సార్? 50,000 అదేనయ్యా, మీరు వృద్ధిలో రావడానికి. యాడికి రావాలి సార్? పైకి. అది ఎట్లా పైకి అవుతుంది సార్? రిక్షాకి కొత్త రిక్షా ఇస్తే ఆ రిక్షానే తొక్కుతాడు. ఇంకేం డెవలప్ అవుతాం సార్? అది కరెక్టేనయ్యా, బ్యాంక్ అట్లా ఫిక్స్ చేసింది. దానికి మనం ఏం చేస్తాం? 0కి వెళ్ళి వచ్చినా సార్, సొంతగా సూంబా సెంటర్ పెట్టుకున్నా. చాలా కష్టపడతా సార్. మస్తు ప్లాన్ ఉంది, ఏమైనా చేయండి సార్ ప్లీజ్. అసలు లాసే లేని బిజినెస్ సార్. ఇవాళ రేపు ఎవరిని చూసినా ఏదో ప్రాబ్లం. ఫ్యాట్, వెయిట్, స్ట్రెస్, స్ట్రెయిన్, థైరాయిడ్ అని. సార్ హాస్పిటల్కి పోసే పైసలు హెల్త్కి పెట్టండి అంటే లైన్లు కడతారు సార్ మా జుంబా సెంటర్కి. కరెక్టే, నన్ను నొప్పిస్తురయ్యా, కానీ బ్యాంకు నొప్పియలేరు కదా మీరు. సూర్యుడి కింద ఇల్లు కానీ పొలం కానీ తీసుకురండి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇప్పిస్తా. మాకేడు ఆస్తులు ఉంటాయి సార్. అరే రే, ఊర్లో దగ్గర పొలం ఉంది కదా. రే అదమ్మద్రా, ఒప్పుకోదు. మీ అమ్మనే నమ్మకపోతే బ్యాంక్ ఎలా నమ్ముతుందయ్యా? పొలమా? ఆన్కి నీకు ఇద్దరికి పాడగడతారా నా పొలం జోలికొస్తే? తినకుండా పైసా కూడా పెట్టుకున్న పొలం రా. అరే ఆపే, నేను అనలే. ఆయన అన్నాడు, నేను చెప్పినా అంతే. నాకు తెలియదా? సరే తిన్నారా? ఆ రాజేష్ గాడు హలీం అంటున్నాడు, జర తినిపించి పంపి, సరేనా? సరే.
రెంట్ ఎట్లా కడతామన్నా? స్టూడెంట్స్ కూడా తగ్గిరన్నా. అన్నా పార తొందర తీసుకురాయే. అన్నా పారంట. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న అన్న నా పేరు సన్నీ అన్న. మీ జుంబా సెంటర్లో పార్ట్ టైం జాబ్ కావాలన్నా. రోజు మార్నింగ్ వస్తా అన్న, ఏమైనా చేస్తా. రూమ్ ఉక్తా, టిఫిన్ తెస్తా, చాయ్ తెస్తా, నువ్వేం చెప్తా చేస్తా. శాలరీ కూడా వద్దన్నా? శాలరీ వద్దా? వద్దన్నా. చాయ్లు ఇస్తావా? రే నేను అంతా అవలేగా లెక్క అవుపిస్తున్నాను రా. ఎందుకు వస్తున్నావు నాకు తెలియదారా? ఆ గీత కోసం వస్తున్నావు. అరే నువ్వు ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే సాగు తప్పుతా కొడక. పోవే. అట్లా కదన్నా. పోరా అన్న ఒకసారి. అన్న చెప్పిండు కదా, చెప్పన్నా పో. అన్న ఒక్కసారి ప్లీజ్. అయిపోయిందా అన్న? పోరా. మళ్ళీ ఏం లీక్ కాదు కదా? ఏం రా పోరా. అయిపోయింది సార్. లీక్ మళ్ళీ అవ్వకూడదు. లేదు లేదు అవ్వదు సార్. లోన్ ఏమిటైందయ్యా? వస్తుంది సార్, పక్కా వస్తుంది, వచ్చేస్తుంది. కుర్రాడివి కదా, సాయం ఉంటామని అద్దెకిచ్చామయ్యా. 2 నెలల నుంచి రెంట్ కట్టలే. అరే ఈడ్నే ఆపు ఆపు. ఇదే ఇల్లు ఆపన్నా. ముందే చెప్పాలి కదా మేడం. ఏ ఇంకా 5 ఇవ్వాలి కదా? 5 చిల్లర లేవు. నీ తాను 5 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తా. నా తాను లేదు. ఆ? నా తాను లేదు. అయితే నేనేం చేయాలి? చిల్లర లేవు. అరే ఏంది మేడం పొద్దుగా ఈ పంచాయతీ 5 రూపాయల కోసం? నా తాను లేవని చెప్తున్నాగా. ఇవ్వాలి. అట్లనా? మీ ఇల్లు ఈయనేనా? పోయి తీసుకురా, పోయి ఈయనే ఉంటా. పో. ఈడ్నే ఉండు, ఇప్పుడే వస్తా. ఈయనే ఉంటా, పో. పోయిరా. అరే 7 వస్తారా దమ్మా ఖరాబ్ చేయనీకి. అన్నా అన్నా నా పైసలు. దొంగ సచ్చినోడా. మౌని ఏంది సడన్ గా? చెప్తానే. ఏమైంది కాలుకి? ఏం కాలే, ఆ ఆటోనికి హార్ట్ లేదే. నా 5 రూపాయలు దొబ్బేసిండు. 5 రూపాయలా? అనికి హార్ట్ కాదే, నీకు నోరు లేదు. లొల్లి చేసి గల్ల పట్టాలే. చాయ్ తాగుతావా? ఏ వద్దే, బ్రష్ చేయలే. మొన్న కావ్య కాల్ చేసిందే, వాళ్ళ ఆఫీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయంట. క్వశ్చన్ పేపర్ కూడా అదే పంపించింది. ఈ జాబ్ మందేనే. అమ్మయ్యా బెస్టే. ఈసారి పెద్ద పార్టీ వాళ్ళు నువ్వు. దేవుందయ్యా, జాబ్ అయితే రానియే. ఏమనిస్తా? సచ్చి సగం అవుతున్నానే. ఇంట్లో ఒప్పుకున్నారానే? చాలా కష్టమైంది. హెచ్లోలి పెట్టినా. మా అమ్మ నాన్నని ఎట్లనో ఒప్పించింది, కానీ మా నాన్నమ్మ ఆ కొండ చిలువ అయితే లాస్ట్ వరకు ఆపనికి ట్రై చేసిరే. కొండ చిలువరే? అదే మా బాబాయ్. ఓకే. 1 నెల టైం ఇచ్చిర్రే. ఈసారి జాబ్ కొట్టుకుంటే ఇంకంతే, పాసలు తోముడేనబ్బా. ఆన్సర్లు చూసుకున్నావు కదా నువ్వు? పాప మా ఆన్సర్స్ కూడా అదే పంపించింది. అవునా? పట్టి కొట్టేసిన. అదే పేపర్ రావాలి, జాబ్ గ్యారంటీ. ఇంటర్వ్యూ ఒకటే మేనేజ్ చేయాలి. వస్తుందిలేవే. అరే నా క్లాస్కి టైం అవుతుంది, నేను పోయిస్తా. నాకు చాలా టెన్షన్గా ఉంది, ఏదైనా మంచి మాట చెప్పోవే. మౌని నీతో నైతది. సరేనా? బాయ్. అవుతుండే. నేను వస్తున్నా, నువ్వు రివైజ్ చేసుకున్నావా? నీ ఫ్రెండా? అవును సార్. ఆమె కూడా చేర్పి, చాలా స్ట్రెస్లో ఉండే. పొద్దున్న ఆటోలో చూసిన.
ఏ చేయరా సార్. ఏ జేర్పి ఇద్దరు 1500 చేసుకోవచ్చు. దానికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. జాబ్ సర్చ్లో ఉందా చేయరదు. అవునా, సరే జాబ్ దొరికినాకే అడుగుతలే. ఓకే సార్. సార్ ఏమిటయ్యా? అయిపోయింది, ఇంత పనిచేస్తా sound? సార్, పనిచేస్తా. మీరు రండి సార్, రండి. Hey, congrats. You got the highest in the written test. థ్యాంక్ యూ సార్. Oh, Armora. Madi kuda Armore. Only 48% in engineering. Why? Not like that, sir. First year lecturers didn't come. Second year chikungunya, sir. What? Little louder, please. Chikungunya, sir. Oh, Third year I tried to make up, sir, but it's okay. Can you solve this simple Java program for me? sir, Yeah, you scored the highest in written test. Just do it. ఆల్రెడీ రాసిందే కదా. sir. ఇట్స్ ద సేమ్ థింగ్. ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నావు? సింపుల్ జావా ప్రోగ్రామ్ చేయలేకపోతున్నావు. అసలు రిటర్న్ టెస్ట్లో హైయెస్ట్ రాసింది. నువ్వేం టెన్షన్ తీసుకోకు సరేనా? పోతే పోయింది, వేరే ట్రై చేద్దాం. బాయ్. ఏంది మేడం అట్లా సడన్ గా చెప్తే ఎట్లా మేడం? మేడం మేడం చేంజ్ తీసుకోండి మేడం. నేనే మీ రూమ్ కాడున్నా. అరే మీ బాబాయ్ వచ్చిండే, ఇంటి కింద వెయిటింగ్ అంట. చూసినానే, గేట్ కార్డ్నే ఉండు. నన్ను తీసుకుపోనికి వచ్చిండే. ప్లీజే ఏదో ఒకటి చెప్పు. ఇంటర్వ్యూ అయింది, సెకండ్ రౌండ్ ఉంది, ఏదో ఒకటి చెప్పు ప్లీజే, పంపే. ఓకే ఓకే చెప్తాలేవే. జాబ్ ఏమైంది, కన్ఫర్మ్ కదా? కన్ఫర్మా? నాకు ఇక జాబ్ రాదే. ఇంటర్వ్యూలో చక్కర వచ్చింది. పోనీలేవే, ఊకో ఇక. నువ్వేం టెన్షన్ కాకి. తిన్నావా ఏమన్నా? ముందేమని తినే, మీ బాబాయ్కి ఏదో ఒకటి చెప్తాలే. అన్నా అన్నా క్లయింట్ అన్నా. పేపర్ ఉండే కదనే, ఇంటర్వ్యూలు ఏమైంది మళ్ళా? వాళ్ళకి హార్ట్ లేదే. ఇంటర్వ్యూలో ఎవరైనా టెక్నికల్ క్వశ్చన్స్ వేస్తాడానే? నీకు బ్రెయిన్ లేదే. పేపర్ దొరికితే ఫుల్ రాస్తారా అని ఎవరన్నా? కొన్ని తప్పులు రాయొద్దా కదా? నా కర్మ. లైఫ్లో ఫస్ట్ టైం ఫుల్ మార్క్స్ వచ్చినాయి. జాబ్ పోయింది. డౌట్ రాదానే ఫుల్ మార్క్స్ వస్తే? కొంచెం హుషారు ఉండాలి కదనే నువ్వు. ఇట్లా డల్లుగా ఉంటే జాబ్ రాదే. ఎట్లనే ఇట్లా అయితే జర ఆలోచించు. మౌని వింటున్నావా? ఓకే మళ్ళీ చేస్తా. ఫస్ట్ ఆ కొండ చిలువని పంపించే ప్లీజే. సరే సరే ఓకే. రండి, పర్లే రండి, ఏం కాదు. రండి కూర్చోండి. మార్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి. 5:30, 6:30, 4:30, 5:30. ఇద్దరికైతే 1500, ఒకరికైతే 1800. కింద జ్యూస్ సెంటర్లో డైలీ జ్యూస్ తాగితే మంచిది అన్నట్టు దానికి 500, కానీ కంపల్సరీ ఏం కాదు. ఓకేనా? 1+1 ఆఫర్ నీకు ఇలేను. నువ్వు ఒకదానివే వచ్చినావు కదా, ఆఫర్ మిస్ అయినావు. ఏ టైమింగ్కి వస్తావు? అదే ఏ బ్యాచ్, మార్నింగా ఈవినింగా? జుంబా అంటే ఏంది? జుంబా జుంబా అంటే ఎనర్జీ, ఫ్యాటు, వెయిట్, స్ట్రెస్, స్ట్రెయిన్, థైరాయిడ్, ఎనీ సొల్యూషన్ వన్ ప్రాబ్లం. అదే ఎనీ ప్రాబ్లం వన్ సొల్యూషన్. రేవన్ జుంబా సెంటర్. హలో. అరే వెయిట్ చేస్తా అంటుండే, పోతలేడే మీ బాబాయ్? అర్జెంట్ పని ఉంది, మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ. ఇగో ఇది ఉంచుకోండి, ఈడ నంబర్ ఉంది. అన్నా బటన్ సరిగా పెట్టుకో అన్న.
పల్లె రావాలి పల్లె పల్లె. హలో 500 చిల్లర లేదన్నా. ₹1000 అబ్బాయి ఒక్కడే పార్క్ లో కూర్చుంటే పాపం జాబ్ పోయిందో, పైసలు లేవో, గర్ల్ ఫ్రెండ్ జంప్ అయిందో ఇట్లా ఆలోచిస్తారు కదరా. అదే అమ్మాయి కూర్చుంటే నాతో వస్తావా, రేట్ ఏంది, పండుకుంటావా, ఈ మాటలేందిరా. కాదు కానీ పోరి మస్తుందానా. పోబే. హలో, ఆడెవడు నీకు తెలుసా? ఏ వదిలే అవలేగాడు, టైం వేస్ట్. జాబ్ రాలే. నీకెట్లా తెలుసు? అట్లా డిమ్మకు కూర్చుంటే అర్థం చేసుకున్నా. ఏం టెన్షన్ కాకు, నెక్స్ట్ టైం వస్తుందిలే. ఒక మాట చెప్పాలనా, జుంబాలో చేరు. 1 monthలో నీకు జాబ్ రాకుంటే నన్ను అడుగు. టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్. సరే నీకైతే 1+1 ఆఫర్ కూడా ఇస్తా, మంచిగా అవుతుంది. వద్దు. ఏంది ప్రాబ్లం? పైసలు ప్రాబ్లం. రీఛార్జ్కి కూడా పైసలు లేవు. పైసలు ప్రాబ్లం. మేడం మేడం రేవన్ ఫిట్నెస్ సెంటర్ మేడం. ఫ్యాట్, వెయిట్, స్ట్రెస్ అన్ని తగ్గిపోతాయి మేడం. మేడం మేడం మీకు 1+1 ఆఫర్ కూడా ఇస్తాం మేడం. ఓ పని చేయి, ఇగో ఈ పాంప్లెట్లు పంచు. మేము ఇస్తే వాళ్ళు తీసుకుంటలేరు. పాంప్లెట్కి ₹5 ఇస్తా. అంటే అమ్మాయిలు కదా, నువ్వు ఇస్తే సెట్ అవుతుంది. ఏమంటావు? ఏం మజాకుందా నీకు? నేనేం చదివినా తెలుసా? బీటెక్. ఊర్లో మాకు 20 ఎకరాలు ఉంది తెలుసా? పాంప్లెట్లు పంచాలనా? ఏమనుకుంటున్నావు? వామ్మో, మంచిగా లేస్తుంది నోరు. పొద్దునే ₹5 పంచాయతీ పెట్టలే, ఇప్పుడే పైసలు లేవని చెప్పలే, మళ్ళీ బీటెక్ అంటావు, 20 ఎకరాలు అంటావు. ఇగో నాకేం అవసరం లేదు. ఆడెవడో తెలుసా? అమ్మాయిల బ్రోకర్. ఆ నెలగొట్టనికి నీ తానికి వచ్చినా, లేకుంటే నాకేం అవసరం, అర్థం చేసుకో. మేడం మేడం, ఫ్యాట్, వెయిట్, స్ట్రెస్, స్ట్రెయిన్, థైరాయిడ్, ఎనీ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ మేడం. నువ్వు చెప్పిన ప్లీజ్ మేడం, మేడం 1+1 ఆఫర్ కూడా ఉంది. హలో అమ్మా, ఎన్నిసార్లు చెప్పినామ్మా నీకు ఆడిని ఇడికి రాని వద్దని? ఆడిడేం తెచ్చినాయనని పట్టుకొని నాయనమ్మ ఓ మంది నేనేం చేయాలి చెప్పు? ఆడపిల్ల అంత సిటీలో ఏడున్నది, ఎవరితోనున్నది తెలుసుకోవద్దా? ఆ ఫోన్ ఏంటి? ఆ జాబులు నీతో కావు గానీ ఇంటికి వచ్చేసాయి. అమ్మకి ఫోన్ ఇయ్యే ఫస్ట్. ఇగో నీతోనే మాట్లాడుతుందంట. అసలుకైతే రేష్మకు సంబంధం చూడక సిటీకి వచ్చిండే, అట్లనే నీకు పైసలు ఇస్తానన్నాడు. నేనేం చేస్తా చెప్పు? 20 ఎకరాలు దొబ్బక తిని నెల ఇంత బిచ్చమేస్తుండు. ఊర్లో అందరికీ ఆడే పోషిస్తున్నట్టు బిల్డప్. ఛీ, అసలు నానే చక్కగుంటే బాధలు ఉండేటివి కాదమ్మా. ఏం చేస్తుండు? తాగుతుండా? ఇటు అక్క, నీకు ఫోటో వాట్సాప్ చేసిన ఒకటి చూడు. రమ్య, మంచిగా చదువుకోవే, టైం వేస్ట్ చేయకు. ఇక్కడ జాబ్ మాకే చాలా కష్టం ఉంది. అబ్బా నువ్వే మాట్లాడమ్మా. పైసలు ఏమన్నా అకౌంట్లో వేపియాలనా? చేతులు ఏం లేకుండానే పోయినావు. నువ్వు ఆ కొండ చిలువని అడగాలి కదా. ఏం అవసరం లేదు. పంపుతానే. ఏం అవసరం లేదమ్మా. సరే జాగ్రత్త. మౌని, మౌని ఏడునవే? మౌని, ఏందే ఈడ కూసున్నావు? ఏమైంది? జాబ్ గ్యారంటీగా వస్తుందని అనుకున్నానే. వడ్లేసే, లైట్ తీసుకో. ఇక హోపే లేదే. అరే మన బలిగాడు గూగుల్ ఉన్నాడే, మస్తు పొజిషన్ అంట, కలుమన్నాడు. ఒకసారి కాల్ చేయరాదు? పల్లిగాడా? వాడికి స్టాల్ చేసి అమ్ముతాడే. అరే ఏం కాదే, తప్పేముందే, పో. నువ్వంటే పడి చస్తుండే కదా కాలేజ్లా, ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో.
ఆకలి అవుతుంది పద తిందాందా. మీ జుంబా సార్ మంచోడానే? ఎందుకే? సాయంత్రం ఫుల్గా చేసిన. అవునా? ఏ నీ ముఖం నువ్వెప్పుడు అరవాలనే? ఏ నిజమే, పాపం ఏమనుకుండో ఏందో. ఏమనుకోవట్లే పద. మీరు చెప్పే ఎక్సర్సైజ్ కి వెయిట్ అయితే తగ్గాను, కానీ బ్యాకే తగ్గట్లేదు. అరే ధీరు నువ్వు పోరా, చెప్పి పో పో. ఓకే మేడం, నెక్స్ట్ వీక్లో వర్కౌట్ చేంజెస్ ట్రై చేద్దాం. సరే ఓకే, ఇప్పుడైతే చేసి. ఓకే సార్. ఎనర్జీ ఎనర్జీ. రే పొమ్మని చెప్పినా కదరా, పో. ఏయ్ పోరా. నేను పాంప్లెట్లు వేస్తా. అది పాక్లా నిన్న అడిగినావు కదా. అవసరం లేదు, ఇక అయిపోయింది. అవసరం లేదా? అవి ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ నీతో కాదు. నీతోనేం కాదు. నాతో అవుతుంది. అవుతుందా? ఇంజనీర్వి 20 ఎకరాల దొరవి నీతో కాదు, వదిలేసి. అన్నా ఏడికన్నా? అన్నా ఆగన్నా. హలో 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 జరాగు. హలో ఒక నిమిషం. ఇగో ముందున్నాయి పాంప్లెట్లు. ఇస్తా అన్నావు కదా. వద్దు, నీకు హార్ట్ లేదబ్బా. గయ్య గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. వద్దు. ఏ నీదో మిస్టేక్ నాదో మిస్టేక్. బరాబర్ అయిపోయింది. ఏ తీరుగాడు చూస్తుండు, మంచిగా ఉండదు, తీసుకో ప్లీజ్. ఆడవిడు నా ముగుడు. పైసలేంది? నేను పైసల కోసమేం అడగలే, నీకు హెల్ప్ అవుతుందని. నేను పార్క్లో హెల్ప్ చేయలే. పైసలు లేకుంటే పని చేయాలి, పని చేస్తే పైసలు తీసుకోవాలి, అది లెక్క. నేను ఇంకా పని చేయలే కదా. చేస్తావులే, పైసలు చేతిలో ఉంటే పనికొస్తాయి, తీసుకో. వద్దబ్బా, వదిలేసే. ఏయ్ ఇట్లా అయితే నేను ఫీల్ అవుతా, చెప్తున్నా మళ్ళా. నువ్వు ఫీల్ అయితే నాకేందబ్బా. నీకు పార్క్లో హెల్ప్ చేయలే? అట్లా అయితే నేనేం చేయాలి? ఈ పాంప్లెట్లు ఇవ్వాలి, పైసలు తీసుకోవాలి, అట్లా హ్యాపీగా ఉండాలి. రేవంత్ సార్, 2 నెలల నుంచి ఇంటి రెంట్ ఇవ్వలేదయ్యా. పాంప్లెట్కి మాత్రం 5 రూపాయలా? సార్ సార్ అమ్మాయి సార్ పాపం ప్రాబ్లంలో ఉంది, నేను ఇచ్చేస్తా సార్, ఇచ్చేస్తా. ఏమన్నాడు? ఆ అమ్మాయి ప్రాబ్లంలో ఉందటే. అన్నా ఇలా చికెన్ చేయన్నా ప్లీజ్. ఏ వద్దురా, చాలా రోజులైందన్నా తిని. మనం వండినప్పుడు మస్తు వాసన వచ్చిందిరా, అసలుకే రెంట్ కట్టలే. అన్నా ఫ్యాన్ వేస్ట్ చేద్దామన్నా. ఏం వాసన? ఇడాపు. సరేరా, నువ్వు పోయి చికెన్ తీసుకురా, నేను ఈడనే ఉంటా. సరే అన్నా. నీదెట్లయితయా? ఏ చూడు చూడు నా ఫోటో చూడు. నన్నంటే ఆ పిల్లనాడికి పోయి పోవే. ఆ పిల్లిచ్చిపోతే